ఎక్కడి వారు అక్కడ నిలబడిన వారందరూ కూడా చక్కగా మీరు కళ్ళు మూసుకుని రెండు చేతులు ఆకాశం తట్టు పైకెత్తి ప్రభు మనకిచ్చిన ఈ మంచి వాతావరణాన్ని బట్టి, ఈ సభలను బట్టి నిండు మనసుతో ప్రభువును స్తుతిద్దాం. మొదటి దినాన్ని అద్భుతంగా ప్రభు జరిగించారు. రెండవ దినాన్ని ఇంతవరకు ప్రభువును స్తుతించడానికి మంచి సమయాన్ని ప్రభు మనకిచ్చారు. దేవుని సేవకులు దైవజులను క్షేమకరమైన ప్రయాణాన్నిచ్చి మన మధ్యకు తీసుకొని వచ్చారు. ఈ రాత్రి ప్రభు తన సేవకులను బలపరిచి ఒక బలమైన అభిషేకంతో మన కొరకు ప్రభు వాడుకోబోతూ ఉన్నారు. తన దాసుని ముఖాంతరములో నుండి ఒక్కొక్కరిని ప్రభు దర్శించబోతూ ఉన్నాడు. ఈ రాత్రి కాల సమయంలో బలమైన ఆయన సన్నిధి మన మధ్యనుంది. ఆయన ప్రసన్నత మనను ఆవరించింది. ఆయన మహిమ మనను కమ్ముతూ ఉండగా నిండు మనసుతో రెండు చేతులు ఆకాశము తట్టెత్తి హృదయపూర్వకంగా యేసయ్య నామాన్ని ఎలుగెత్తి చెప్దామా? యేసు నామాన్ని స్మరిద్దామా? ఈ ప్రాంగణమంతా కూడా యేసు నామము మారుమోగునట్లుగా, యేసు నామము ప్రతిధ్వనించునట్లుగా స్తుతిద్దాము. యేసయ్యా అని బిగ్గరగా ఎలుగెత్తి చెప్దామా? ఈ ప్రాంగణమంతా కూడా యేసు నామ స్మరణతో ప్రతిధ్వనించునట్లుగా ఎలుగెత్తి అందరము చెప్దాం. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. యేసు నామము స్మరించబడుతున్న ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి చీకటి తొలగించబడుతూ ఉంది. ప్రజల్లో ఉన్న ప్రతి విధమైన బంధకాలు తొలగిపోతూ ఉన్నాయి. శాపము తొలగిపోతూ ఉంది. రోగాల యొక్క బలము నుండి ప్రజలకు విడుదల కలుగుతూ ఉంది. యేసు నామములో జీవము. స్తుతిద్దాము. బిగ్గరగా ఎలుగెత్తి అందరము కూడా స్తోత్రమయ్యా అని, స్తోత్రమయ్యా అని చెప్దామా? యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా అని స్తుతిద్దాము, స్తుతిద్దాము, స్తుతిద్దాం. మన మధ్యలో ఉన్న దేవుని సేవకులు మరి తగిలిపాడు ప్రాంతంలో పరిచర్య చేస్తున్న ఎలీషా గారు, విజయవాడ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నటువంటి దేవుని సేవకులు ఎలీషా గారు మన మధ్యలో ఉన్నారు. వారు మనను ఆరాధనలో నడిపిస్తారు. వారు వేదిక మీదకి రావాలని ప్రభు పేరిట వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే మరి తంగిలమూడి గ్రామంలో పరిచర్య చేస్తున్న సేవకులు సమూయేలు గారు, వారు కూడా వేదిక మీదకి వస్తారు. ప్రభువును మనం స్తుతించి ఆరాధన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే ఓనేసిము గారు కూడా, నంది వెలుగు నుండి వచ్చినటువంటి ఓనేసిము గారు కూడా వేదిక మీదకి వచ్చి ఆ ప్రభువును స్తుతించి మనమందరము కలిసి ప్రభువును ఆరాధిద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చేరి వచ్చిన ప్రతి ఒక్కరు రెండు చేతులు ప్రభు వైపు చాపి స్తోత్రం, స్తోత్రం. దేవునికి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఈ సభలలో ప్రభువుని ఆరాధించే గొప్ప భాగ్యం ఎందరికో లేనటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ప్రభు నిన్ను ఏర్పాటు చేసుకుని ఆయనకు మహిమకరంగా ప్రభుని నడిపించాలని ఆశపడుతున్నటువంటి దేవుడు ఆయన. దేవుని చిత్తము నీ పట్ల నెరవేర్చబడాలని ఎదురు చూస్తున్న దేవుడు. ఆయన చిత్తానికి లోబడి నడవాలని ఆశపడుతున్న దేవుడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయంలో ప్రభుతో మాట్లాడడానికి ప్రయత్నించి ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువును ఆరాధించాలని లేఖనం చెప్తా ఉంది. రెండు చేతులు ప్రభు వైపు చాపి నీ హృదయాంతరంలో ఉన్నటువంటి ప్రతి ఆలోచనను ప్రక్కన పెట్టి ప్రభు వైపు చూస్తూ, ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. స్తోత్రమయ్యా. దేవా నిన్ను స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ సభల ద్వారా ప్రభు నిన్ను కనపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు నాయనా. ప్రతి ఒక్కరు నోరు తెరవాలి. స్వరం వినబడుతుంది, స్వరాలు వినబడతలేదు. వెనకాల ఉన్నవారు రెండు చేతులు ప్రభు వైపు చాపి, ప్రభువా మీరు మాతో మాట్లాడబోతున్న దేవుడు నాయనా, నేను ఆరాధించడానికి మీరు మాకు అనుగ్రహించిన దేవుడవు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా, నాదారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును.
ఆమేన్. స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా, స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా, నాధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. స్తుతి గానమే పాడనా. అందరూ చప్పట్లు కొట్టాలి, ఎవరు మౌనం కొనకూడదు. ఆమేన్. నమ్మదగినవి నీ న్యాయ విధులు, మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి. నమ్మదగినవి నీ న్యాయ విధులు, మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి. నీ ధర్మశాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది, పరిశుద్ధాత్మునిచే. నీ ధర్మశాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది, పరిశుద్ధాత్మునిచే. స్తుతి గానమే పాడనా, పాడమా, జయ గీతమే పాడనా, నాధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. నాధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. స్తుతి గానమే పాడనా. శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు, లౌకిక జ్ఞానము కంటే ఎంతో ఉపయుక్తమైనవి. శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు, లౌకిక జ్ఞానము కంటే ఎంతో ఉపయుక్తమైనవి. నీ శ్రేష్టమైన పరిచర్యలకై రూపవరములతో నన్ను అలంకరించితివి. నీ శ్రేష్టమైన పరిచర్యలకై రూప
నూతనమైనది నీ జీవ మార్గము, విశాల మార్గము కంటే ఎంతో ఆశించదగినది. నూతనమైనది నీ జీవ మార్గము, విశాల మార్గము కంటే ఎంతో ఆశించదగినది. నీ సింహాసనము నన్ను చేర్చుటకై నాతో నీ ఉంటివే, నా గురి నీవైతివే. నీ సింహాసనము నన్ను చేర్చుటకై నాతో నీ ఉంటివే, నా గురి నీవైతివే. స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా, స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా. నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై, జీవితమంతయు సాక్షినయ్యుందును. నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై, జీవితమంతయు సాక్షినయ్యుందును. స్తుతి గానమే పాడనా, పాడమ కలిసి జయ గీతమే పాడనా. నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై, నేను కృతజ్ఞుడన్నా, నా జీవిత కాలమంతా ఇది కృతజ్ఞుడు ప్రభువా. నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై, జీవితమంతయు సాక్షినయ్యుందును. నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై, నీకు ఆధారమైన యేసయ్యకు సాక్షినయ్యుందును. నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై, జీవితమంతయు 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 సాక్షినయ్యుందును. జీవితమంతయు సాక్షినయ్యుందును. జీవితమంతయు సాక్షినయ్యుందును. జీవితమంతయు సాక్షినయ్యుందును. జీవితమంతయు సాక్షినయ్యుందును. జీవితమంతయు సాక్షినయ్యుందును. యేసయ్యా కృతజ్ఞుడనై, జీవితమంతయు సాక్షినయ్యుందును. జీవితమంతయు సాక్షినయ్యుందును. స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా, స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా. నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై, జీవితమంతయు సాక్షినయ్యుందును. చెప్పగలుగుతావా?
నాకు ఆధారమై ఉన్న యేసయ్యా జీవితమంతా నీకు సాక్షిగా బ్రతుకుతాను. స్తుతి గానముల చేత నిన్ను మహిమపరుస్తానయ్యా. నాకు ఆధారమైన మా గొప్ప దేవుడా నిన్ను స్తుతిస్తాను. నీ సాక్షిగా నా జీవిత కాలం అంతా నీ సాక్షిగా బ్రతుకుతాను. దేవుడు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని సన్నిధిలో నిలిచిన నీవు దేవా నిన్ను గానము చేత నిన్ను స్తుతిస్తాను. నా నోటి చేత నిన్ను స్తుతిస్తాను, నిన్ను మహిమపరుస్తాను. జీవితమంతా నీకు సాక్షిగా బ్రతుకుతాను. సాక్షి